నాకు మాత్రమే ప్రత్యేకమేం కాదు. ఇప్పుడు మీరు మాట్లాడచ్చు, ఆయన మాట్లాడచ్చు, ఎవరైనా స్వామివారితో మాట్లాడచ్చు. ఓన్లీ థింగ్ ఆయన అక్కడ ఉన్నారు, మీరు చెప్పేది వింటారు, మీకు ఆన్సర్ చేస్తారు అనే ఒక ట్రస్ట్ ఉండాలి. ఒక బిలీఫ్ ఉండాలి. ఉన్నప్పుడు స్వామివారు సర్వాంతర్యామి. స్వామివారికి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఎవరెవరికి వారి కర్మఫలాలు అందిస్తూ ఉంటానే కానీ నాకు వ్యక్తిగతంగా కావలసిన వాళ్ళు, నాకు శత్రువులు అనేవాళ్ళు ఎవరూ లేరు. అందరూ నాకు సమానమే. కాకపోతే భక్తులు భక్తితో స్వామివారిని చేరుతూ ఉంటారు. దుర్మార్గులు దుష్ట చింతనతో ఆయనకు దూరం అయిపోతూ ఉంటారు. అంతే తప్ప ఆయనకు, ఎందుకంటే జగత్పిత, సృష్టికర్త ఆయన. కాబట్టి ఆయన ఈ చరాచర ప్రపంచమంతా కూడా ఆయన సంతానమే. కాబట్టి ఆయనకు ఎక్కువ తక్కువ అనేది ఏముండదు.